దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా అక్బర్ వ్యాఖ్యలు చేశారంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఫిర్యాదు అందింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకున్నాం. శర్మ, అక్బర్ వ్యాఖ్యలపై ఎన్ఐఏకి ఫిర్యాదు అందడంపై మీ దగ్గర ఉన్న వివరాలేంటి? ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యవహారం ఇప్పటి వరకు కోర్టులు, పోలీస్ స్టేషన్ల వరకు మాత్రమే ఉండింది. ఇప్పుడు మాత్రం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వరకు వెళ్ళింది. ఈయన చేసినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ ముత్యం ప్రభుదాస్ అనే వ్యక్తి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశారు. ఆయన చేసినటువంటి ప్రసంగాలను పూర్తిగా నిషేధించడంతో పాటు ఇక ముందు ఆయన బహిరంగ సభల్లో పాల్గొనకుండా, బహిరంగ సభలు నిర్వహించకుండా గట్టి చర్యలు తీసుకునే విధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తీసుకోవాలంటూ కూడా ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ నిజామాబాద్ లో, ఆదిలాబాద్ జిల్లాల్లో బహిరంగ సభల్లో చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా పిటిషనర్ ఉటంకించారు. రాముని తల్లి ఆయనను కనేందుకు ఎక్కడెక్కడో తిరిగింది అనేటువంటి విషయంతో పాటు ఒక 15 నిమిషాల పాటు పోలీసులను పక్కన పెడితే 100 కోట్ల మంది హిందువులు, 25 కోట్ల మంది ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారి విషయానికి సంబంధించి అక్బరుద్దీన్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి, అలాగే ఓ టీవీ ఛానల్ కూడా దీన్ని ప్రసారం చేసింది అప్పుడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ పిటిషన్ లో ప్రభుదాస్ పేర్కొన్నారు. అలాగే గతంలో ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్ అనే ఒక డాక్యుమెంటరీ ఫిలిం ను, అది ఇస్లాం కు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది. కానీ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు అంతకన్నా దారుణంగా ఉన్నాయి కాబట్టి ఆయన చేసినటువంటి ప్రసంగాలను పూర్తిగా నిషేధించాలి. ఈయన పైన కేసు నమోదు చేసి గట్టిగా దర్యాప్తు జరపాలి అంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దీన్ని ఎన్ఐఏ విచారణకు స్వీకరించింది. ఇన్వర్డ్ నెంబరు వేసి పిటిషనర్ కు ఒక అక్నాలెడ్జ్మెంట్ కాపీ ఇచ్చింది. దర్యాప్తు కొనసాగుతోంది. దీనిపైన దర్యాప్తు జరిపిన తర్వాత ఎన్ఐఏ కేసు నమోదు చేస్తుందా లేదా అనేటువంటిది మనం చూడాలి. థ్యాంక్ యూ శర్మ. అక్బరుద్దీన్ కు సంబంధించి నిర్మల్ కోర్టులో ఇవాళ కీలకమైన పిటిషన్లు విచారణకు వచ్చాయి. అక్బర్ ను 7 రోజుల పాటు తమ కస్టడీకి పంపాలన్న పోలీస్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఆయన్ను స్పెషల్ కేటగిరీ ఖైదీగా పరిగణించాలంటూ న్యాయవాదులు వేసిన పిటిషన్ ను నిర్మల్ కోర్టు ఈ నెల 16కి వాయిదా వేసింది. దీంతో అక్బర్ ను పోలీస్ కస్టడీకి పంపుతారా లేదంటే జ్యుడిషియల్ రిమాండ్ లోనే ఉంచుతారా అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. అక్బర్ తో ములాఖాత్ కు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన్ను కలిసేందుకు వెళ్లిన యాకుపురా ఎంఐఎం ఎమ్మెల్యే వెనుదిరిగారు. రేపటి 15 వరకు నిర్మల్ కోర్టుకు పండుగ సెలవులు కావడంతో తీర్పుపై ఎంఐఎం నేతలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.